సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొన్ని పోస్టుల్ని క్రియేట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం దాదాపు రాష్ట్రంలోని న్యాయ విభాగాల్లో మొత్తం 21 పోస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. 21 పోస్టులు ఎలాంటివంటే చీఫ్ కోర్ట్ మేనేజర్, 5 సీనియర్ కోర్టు మేనేజర్లు, 15 కోర్టు మేనేజర్లు, ఇవన్నింటినీ కొత్తగా పోస్టులని క్రియేట్ చేయడం చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు న్యూఢిల్లీలో ఏపీ భవన్లో మనకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయంలో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అనేటువంటిది ఒకటి కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక 20 పోస్టులు అన్యూటిలైజ్డ్గా ఉన్నటువంటి 20 పోస్టులని సప్రెస్ చేస్తూ నూతనంగా అవసరం ఉన్న చోట, ప్రధానంగా రీసెర్చ్ సంస్థల్లో అవసరం ఉన్న చోట 20 కొత్త పోస్టులని క్రియేట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఈపీసీ విధానంలో మనం గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్ల అమౌంట్లోనే విత్ ఇన్ ది లిమిట్ కొన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు అనంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు వారు కొన్ని సూచించారు. మనం ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేస్తున్నామో, డ్రెడ్జింగ్ చేసిన మట్టిని ఇసుకని వేయాలనుకుంటున్నామో అక్కడికి కాకుండా అదనంగా ఇంకా కొద్దిగా దూరంగా వేయాలి. ఇక్కడ 20 మీటర్లే లోతుంది సముద్రం, అక్కడికి వెళ్తే 30 మీటర్ల వరకు ఉంటుంది. సో భవిష్యత్తులో అది తిరిగి వచ్చే అవకాశం ఉండదు అని సూచించడం మూలన ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ పోవడం జరుగుతూ ఉంది. అట్లనే అక్కడ ఉన్నటువంటి సాయిల్ క్వాలిటీ కూడా డిఫరెన్స్. ఈ 2 కారణాల చేత దాదాపు అదనంగా 354 కోట్ల రూపాయల అదనపు భారం పడుతూ ఉంది. దానికి కూడా అనుమతిస్తూ తీసుకోవడం జరిగింది. అయితే టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్లో మాత్రం మార్పు లేదు, అందులోనే ఈ అమౌంట్ అడ్జస్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. మీకు డీటెయిల్ నోట్స్ ఇస్తాం. 354 కోట్ల 23,81,192 అంత డీటెయిల్ ఇస్తాం. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించి మార్క్ఫెడ్ ఎన్డీసీసీ నుంచి 1800 కోట్లు ఫ్రెష్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకోవడం కోసం, గవర్నమెంట్ గ్యారంటీ కోసం ఇవాళ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎండ్బికి సంబంధించి కీలకమైనటువంటిది, కేంద్రంలో మనకు ఉన్నటువంటి ఏపీ భవన్గా ఇప్పటిదాకా మనం పరిగణ తీసుకోబడుతున్న దగ్గర 11.53 ఎకరాలు. మీ అందరికీ తెలుసు, మనకి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన భూమిని మనము పంచుకున్నప్పుడు మనకి ఈ 11.53 ఎకర్స్ రావడం జరిగింది. దాంట్లో 124.5 కోట్లతో కొత్తగా భవనాన్ని నిర్మించాలి అనేటువంటిది తీసుకోవడం జరిగింది. దాన్ని నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కి అందివ్వాలని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్బిసిసికి ఇవ్వాలి అనేటువంటిది బ్రాడ్గా. ఎట్లా ఏంటి డిజైన్స్ అవన్నీ కూడా ఎన్బిసిసితో ప్రాథమికంగా ఎస్టిమేట్లు మనేసింది 124.5 crores. సో ముఖ్యమంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు భవనం డిజైన్లు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్, కాన్ఫరెన్సెస్ ఉండాలి, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గేటట్టుగా కూడా, లేకపోతే ఏ రకంగా దాన్ని కొంత ఇతరుల వినియోగం, కొంత ప్రభుత్వంకి భారం తగ్గించే రకంగా డిజైన్ చేయొచ్చో కూడా చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. పీపీపీ కాదు, స్ట్రైట్ అవే అది పీపీపీలో చేపట్టడానికి వీల్లేదు కాబట్టి అది కేవలం ఆంధ్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. మనం కాకపోతే వీ కెన్ రెంట్ ఇట్ అవుట్, లీజ్ ఇట్ అవుట్, అట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని పరిశీలించమని చెప్పారు. బట్ బేసిక్గా ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలాగా భవనం ఉండాలి అనేటువంటిది, దానికి మంచి పేరు కూడా సూచించవచ్చు. మీరు కూడా పౌరులుగా ఆంధ్రప్రదేశ్ భవనానికి ఊరికే సింపుల్గా ఏపీ భవన్ అనేటువంటి పేరుతో కాకోకుండా
కొంతమంది స్వర్ణాంధ్ర భవన్ అన్నారు. ఇంకా ఏదైనా బెటర్ నేమ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, లేకపోతే ఆత్మగౌరవం రిఫ్లెక్ట్ అవ్వాలి. మన ఆ రకమైనటువంటి పేర్లు సజెస్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక మున్సిపాలిటీస్లో మనం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఇచ్చాం. అంటే అక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి చెత్త నుంచి ఎనర్జీ తయారు చేసుకునేటువంటి ఆల్రెడీ మనం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 2% ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 25 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల మీద మనం ఆ 2% ట్యాక్స్ని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి. రెండవది, మున్సిపాలిటీస్లోనే రకరకాల లోకల్ బాడీస్కి సంబంధించి కొన్ని దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు, షాపింగ్ కాంప్లెక్స్లు. దానికి యూనిఫామ్ రేటు లేకుండా ఉంది, ఒక్కో దగ్గర ఒక్కో రకంగా ఉంది. దాన్ని మొత్తం ఒక యూనిఫామ్ రేట్కి టర్మ్స్ అండ్ కాంట్రాక్ట్, ఒక రేట్ అని కాదు, యూనిఫామ్ టర్మ్స్. ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో 3 సంవత్సరాలకి లీజ్ ఎన్హాన్స్ చేసేలాగుంది, కొన్ని దగ్గరలో 1 సంవత్సరానికి ఉంది, కొన్ని దగ్గరలో 2 సంవత్సరాలకు ఉంది. అట్లా కాకుండా యూనిఫామ్గా ఎవ్రీ ఇయర్ 7% ఇంక్రీజ్ చేసేటట్టు ఒక అమెండ్మెంటు చేయాలనేటువంటిది. అట్లనే మున్సిపాలిటీ గతంలో గ్రౌండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది, సెకండ్ ఫ్లోర్కి అదే రేట్ ఉంది. సహజంగా మనందరికీ తెలుసు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు రేట్లు తక్కువ వెళ్తాయి. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ 20% తక్కువ ఉండేటట్టు, సెకండ్ ఫ్లోర్ అయితే 30% తక్కువ ఉండేటట్టు ఒక యూనిఫామ్ పాలసీ అక్రాస్ ది స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే మున్సిపాలిటీస్లో మరొకటి మ్యుటేషన్ ఛార్జెస్, ఆటో మ్యుటేషన్ ఛార్జెస్ పెడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్లో రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళ పేర్లు అన్నీ నమోదయ్యేటట్టు దాని మీద ఛార్జెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ స్టేట్లో ఒకే రాష్ట్రంలోనే ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అందుకని నగర పంచాయతీల్లో 0.25%, మున్సిపాలిటీస్లో 0.5%, ఇట్లా స్లాబ్స్ ఇచ్చారు. ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి ఎంత అనేటువంటిది ఒక యూనిఫామ్ పాలసీని అమలు చేసేలాగా ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు MAUDలోనే కృష్ణానది యొక్క కుడిగట్టు, మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కరకట్ట అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ కరకట్టని మోడర్నైజ్ చేయడానికి గతంలో ఎస్టిమేట్ వేస్తే కాంక్రీట్ వాల్ వేయాలనుకున్నప్పుడు 1304 కోట్లు ఎస్టిమేట్గా వేయడం జరిగింది. అయితే డిజైన్ని మార్చి మట్టి కట్టనే ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతూ ఉంది. సో వెల్ ప్రూవెన్ మనకు ఉన్నటువంటి కరకట్టని వైడెన్ చేస్తూ, స్ట్రెంగ్తెన్ చేస్తూ, లెంగ్త్ను కూడా ఎక్స్టెండ్ చేస్తూ అన్నింటినీ తీసుకుంటే 443 కోట్లతోనే అయిపోతూ ఉంది. దానికి ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో అది 4.2 ఏదో ఉంది, ఇస్తారు మీకు డీటెయిల్గా ఇవ్వమని చెప్తాను. 4. ఆ కరకట్ట ఇప్పుడు ఏదైతే ఉందో ఒరిజినల్ డిజైన్, దాన్ని కాంక్రీట్ వాల్స్ వేసారు, 2 వాల్స్ వేసేటట్టు పెట్టారు. కాస్ట్ ఎక్కువ ఉంది, అంత అవసరం ఉండకపోవచ్చని రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత సంబంధిత శాఖలన్నీ కంబైన్డ్గా ఎఫర్ట్ చేసిన తర్వాత ప్రూవెన్ ట్రెడిషనల్గా మనం ఏదైతే వాడుతున్నామో మట్టి కట్టని విత్ రివిట్మెంట్ వేసేయడం మూలన సేమ్ బెనిఫిట్ వస్తుంది, మనకి బ్యూటీ కూడా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది అనేటువంటి దాంతో చేయడంతో 443 కోట్ల రూపాయలతోటే అయిపోతూ ఉంది. అంతకుముందు దాదాపు 1300 crores వేసినటువంటి 11 కిలోమీటర్స్ టోటల్ కరకట్ట, 4 కిలోమీటర్స్ న్యూ రోడ్ ఇంకా ఎక్స్టెన్షన్కి సంబంధించి అనుకుంటా. సేమ్ సైడ్ అంతే కదా. దెన్ నెక్స్ట్ MAUDకి సంబంధించి మనము ఇంటెగ్రేటెడ్ అమరావతిలో మనం ఏదైతే కాంప్లెక్స్ కడతా ఉన్నామో, ఆఫీసెస్ కాంప్లెక్స్, ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు HOD కార్యక్రమాలు, GAD టవర్సు, ఇవేవైతే కడుతున్నామో దానికి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగు, క్రౌను, యాట్రియము, క్యానపీ, స్కైలైటు, కాలం క్లాడింగు, PV ప్యానల్సు,
బిఎంయు, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది. అవన్నింటినీ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2,540 కోట్లకి ఇవ్వడం జరిగింది. సెక్రటరేట్ భవనాలకు సంబంధించినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటిది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే హెచ్ఓడి సెక్రటరేటు, హెచ్ఓడిస్, జిఏడి టవర్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇచ్చేటప్పుడు డీటెయిల్గా కొంచెం ఏమేమి ఆ సంబంధిత శాఖ ఇచ్చిన డీటెయిల్స్ షేర్ చేయండి. రెండవది పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ సేమ్ క్వాంటమ్ వ్యాలీకి ఏవైతే ట్విన్ టవర్స్ మనం కట్టాలనేటువంటి ప్రతిపాదన ఉందో T1, T2 షెల్ అండ్ కోర్ ఆ బేస్ స్ట్రక్చర్ కట్టడానికి 1,200 కోట్ల రూపాయలు, 1,208 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని వాళ్ళ క్యాబినెట్ ఆమోదించింది. దాదాపు అందులో 37 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇవి 2 టవర్స్గా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి 43 అంతస్తులు ఉంటాయి. దీంట్లో క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి స్టార్టప్స్, కంపెనీస్, వారికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీసు ఆ క్వాంటమ్ టవర్స్లోనే ఏర్పాటు చేసేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దెన్ అసెంబ్లీ బిల్డింగ్కు సంబంధించి ఆ స్పైర్, సెంట్రల్ స్పైర్ అనేటువంటిది పిలుస్తారు. ఆ సెంట్రల్ స్పైరు, పార్కింగ్ రింగు, అప్రోచ్ బ్రిడ్జెస్, ఇవన్నింటికి కలిపి దాదాపు 798 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ నెక్స్ట్ MAUDలో జోన్ 2లో ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి లేఅవుట్లలో రోడ్సు, డ్రైన్సు, డ్రింకింగ్ వాటరు, స్టామ్ వాటర్ డ్రైన్సు, ఇవన్నింటికి పవరు, యూటిలిటీసు, ఇవన్నింటికి కానీ 580 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం తెలపడానికి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మీకు తెలుసు, ఉండవల్లి లేట్ ఎక్విజిషన్ అయింది. ఆ ప్రాంతంలో చేపడుతున్నటువంటి డెవలప్మెంటల్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికీ కూడా కలిపి 580 కోట్ల రూపాయలకి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. దెన్ CRDA లోపల N10 నుంచి N13 వరకు ఉన్నటువంటి జంక్షన్కి అండర్ గ్రౌండ్ కేబుల్స్కి రీరూటింగ్ చేయడానికి సవరించిన అంచనా గతంలో 1082.44 కోట్లుంటే అది ఇవాళ 1,180.54 కోట్లు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనంగా పెంచడం జరిగింది. దానికి పరిపాలన అనుమతికి ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరి అట్లానే గతంలో CRDAకి సంబంధించినటువంటి భూముల్ని రెవెన్యూ శాఖకు ఆన్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పేమెంటు ఇవ్వకపోవడం వలన ప్లస్ పాలసీ నిర్ణయం ప్రకారం కూడా ఆ భూముల్ని తిరిగి CRDA వెనక్కు తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ అనుమతిని ఇవ్వడం జరిగింది. దెన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులు కొన్ని ప్రాంతాల్లో యాన్యుటీ అమౌంట్ని పెంపు కొంత కోరారు. ప్లస్ వాళ్ళ అప్పుకి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి కొన్ని ఎక్స్టెన్షన్స్ అడుగున్నారు. సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం అవన్నింటికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. R5 జోన్. దెన్ నెక్స్ట్ CRDAకి మన కొత్త కేటాయింపులు కొన్ని చేయడం జరిగింది. అంటే ఏదైతే అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ ఆమోదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకి 4-5 అంశాలే ఉన్నాయి. ఒకటి, సెబీ ఏదైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళకి ఒక 1.5 ఏకర్స్ ఇవ్వడం జరుగుతుంది. స్వామినారాయణ గురుకులం వాళ్ళకి స్కూల్కి భూమి కేటాయించడం జరిగింది. ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూమి కేటాయించడం జరిగింది. DAV పబ్లిక్ స్కూల్కి సంబంధించి భూ కేటాయింపులు ఏదైతే CRDA అథారిటీ చేసిందో దాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది.
నెక్స్ట్ జలవనరుల శాఖ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి వారికి గతంలో ఉన్నటువంటి పాలసీతో పాటు ఇంకొక అడిషనల్గా ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇల్లు మనమే కాలనీ డెవలప్ చేసి మనమే ఇల్లు నిర్మించే వాళ్ళము. వాళ్ళు ఒకవేళ ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి యూనిట్ ధర 2.85 లక్షల నుంచి 3.57 లక్షల వరకు పెంచడం జరిగింది. దాంతోపాటు R&R కాలనీలో కాకుండా మేము బయట కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి హౌస్ సైట్కి ₹1,00,000 నుండి 2 లక్షల వరకు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటర్ రిసోర్సెస్లోనే మనకి పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ స్కీమ్లో ఎస్కేప్ ఛానల్ నిర్మాణం చేపట్టడానికి మనం గతంలో ఇచ్చినటువంటి వర్క్లో ఇవాళ ఎస్కేప్ ఛానల్ అవసరం ఉంది అనేటువంటిది నిపుణులు చెప్పడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీకే నామినేషన్ పద్ధతి మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అది దాదాపు 4.7 కోట్ల రూపాయలు. ఎందుకంటే సీజన్ లూజ్ అవ్వకుండా మనం వర్కింగ్ సీజన్లోనే ఎఫెక్టివ్గా ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 4.71 నామినేషన్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26వ కిలోమీటర్ నుంచి 75వ కిలోమీటర్ వరకు కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించడం కోసం గతంలో 207 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు మంజూరు చేస్తే అవి రివిజన్ అక్కడ ఉన్నటువంటి మట్టి పొరలు ఇవన్నింటినీ అంతకుముందు షార్ట్ క్రీటింగ్ మెథడ్లో కంప్లీట్ చేయాలనుకుంటే నిపుణులు అది షార్ట్ క్రీటింగ్ కాదు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడాలి అని చెప్పడం మూలాన ఆ రివిజన్ చేయడం జరిగింది. దానికి 309 కోట్ల రూపాయలకి పెంచడం జరిగిందంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనానికి పెంచడానికి క్యాబినెట్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి తిరుపతి జిల్లా రేణిగుంట దగ్గర ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టడానికి సంస్థ ముందుకు వచ్చింది. సన్ రైజ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనేవాళ్ళు. వాళ్ళు రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు కేంబ్రిడ్జ్ ఉంటుంది, IB ఉంటుంది. ఇవి రెండు ఉంటూ స్పోర్ట్స్ ఇనిషియేటివ్ చేపట్టడం జరుగుతుంది. వాళ్ళకి మార్కెట్ ధర ప్రకారం అంటే దాదాపు ఎకరాకు 1,12,00,000 రూపాయలు చొప్పున 10 ఎకరాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 11,36,00,000 రూపాయల విలువని నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి మార్కెట్ విలువకి భూమి ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బేసిక్గా స్పోర్ట్స్ సెంట్రిక్ స్కూల్ వాళ్ళు నిర్మాణం చేస్తామని చెప్పడం మూలన. దెన్ అట్లానే కడప జిల్లాలో ఆధునిక డంపింగ్ యార్డు కోసం మున్సిపల్ కార్పొరేషన్కు దాదాపు 92 ఎకరాలని కేటాయించడం అనే కాస్ట్ బేసిస్ మీద మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అట్లానే ప్రకాశం జిల్లాలో 22 ఎకరాలు దాదాపు APIIC ఇండస్ట్రియల్ హబ్కి కావాలన్నారు. దాన్ని కూడా మార్కెట్ విలువ ప్రకారం 13,98,000 ఎకరాకు చొప్పున వాల్యుయేషన్ వేయడం జరిగింది. 22 ఎకరాలకి దానికి దాదాపు 3 కోట్ల రూపాయలు. దెన్ అట్లానే చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వాళ్ళకి ఫ్రూట్ ప్యాకింగ్ అని అసెప్టిక్ ప్యాకింగ్ అని ఈ అప్గ్రేడేషన్ యూనిట్ కోసం వాళ్ళు కొంత భూమిని అడిగితే ఎకరాకు 1,50,000 చొప్పున వాళ్ళకి 13 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అహుడా ఏదైతే అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు ఒక 11 ఎకరాలు మాకు లేఅవుట్ MIG లేఅవుట్ డెవలప్ చేయడానికి కావాలి అని అడిగారు. వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరి అట్లానే ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్లో కేజ్ కల్చర్ ఏర్పాటు చేసేటువంటి ఫిష్ ఇన్ ఇండియా సంస్థకి ఆ కేజ్ కల్చర్ దానికోసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి ఆమోదం తెలిపింది. దాన్ని కూడా 10% ఆఫ్ ది మార్కెట్ వాల్యూ మనకి రేటు డిసైడ్ చేయడం జరిగింది. లీజ్ ఇది ప్యూర్లీ లీజ్ మోడల్. దెన్ కాకినాడ అర్బన్లో ప్రభుత్వ భూమిని కోర్టు కాంప్లెక్స్కి కోర్టు
రెసిడెన్షియల్ అకామిడేషన్ పర్పస్కి వాళ్ళకి దాదాపు ఒక 50 సెంట్లు ఆ రకంగా వివిధ అవసరాల కోసం వాళ్ళకి భూమిని కేటాయింపు చేయడం జరిగింది. మరి విజయనగరం జిల్లా, మరి ఒంగోలు జిల్లా, ఒంగోలు జిల్లా మరియు కర్నూలు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు, పార్వతీపురం, మన్యం ఇవన్నింటిలోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు చొప్పున అడిగినప్పుడు యాజ్ పర్ ది పాలసీ 33 సంవత్సరాలకి లీజ్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం టౌన్లో 1.5 ఎకరాల ప్రభుత్వ భూమిని భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ట్రస్ట్కి లీజ్ ప్రాసెస్న, ఎందుకంటే ఆయన ఆంధ్రా బ్యాంక్ ఫౌండరు, సో వాళ్ళు అక్కడ ఆయనకి స్మృతిగా నిర్మాణం చేపట్టాలంటే లీజ్ బేసిస్ మీద ఇమ్మని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని దగ్గరలో 1 ఎకర్ అనుకుంటా, కాదు కదా, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.61 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 1.5 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, 2 ఎకర్స్ ఒక దగ్గర, యావరేజ్ దట్ ఈస్ ది లీజ్. దెన్ మన పరిశ్రమలు, వాణిజ్యం సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏపీఐఐసి చేపడుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఇండస్ట్రీస్ వాటర్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు వర్క్స్ చేస్తూ ఉన్నటువంటి దానికోసం లోన్ తీసుకునేటువంటి దానికి వెళ్తే దానికి 75 కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి వాళ్ళు ప్రపోజల్స్ పెడితే దాన్ని రాటిఫికేషన్కి రావడం జరిగింది. దాన్ని రాటిఫికేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు సత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ DRDO తరఫున వాళ్ళు చేపడుతున్నటువంటి డిఫెన్స్ పరిశ్రమ కోసం 350 ఎకరాలు ప్లస్ 300 దాదాపు 600 ఎకరాలు కేటాయింపు కావాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ DRDO అడిగితే దాన్ని కేటాయించడానికి ఇన్ ప్రిన్సిపల్గా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ పోర్ట్స్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం 3 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రివైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది అంతకుముందు గతంలో 1150 కోట్లకు ఉంటే ఇవాళ 1586 కోట్లకి రివిజన్ చేయడం జరిగింది. దాదాపు 12,700 మంది మత్స్యకారులకు జీవనోపాధికి ఈ ఫిషింగ్ హార్బర్లు డైరెక్ట్గా ఉపయోగపడతాయనేటువంటిది భావించి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 2,500 ఫిషింగ్ నౌకలకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దెన్ అగ్రికల్చర్కి సంబంధించి కిసాన్ డ్రోన్లతో విలేజ్ లెవెల్ ఫార్మ్ మెషినరీ బ్యాంకులకి మనం 24-25లో టెండర్లు పిలిచి ఆ ప్రోగ్రెస్ నడుస్తూ ఉన్నటువంటి ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఇంకా డబ్బులు మిగిలిన్నాయి, వాటిని యూజ్ చేసుకోవడానికి మనకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది అని అంటే అవే నిబంధనల ప్రకారం వాళ్ళకి ఈ సీజన్ ఎక్స్టెండ్ చేశాం. సో దట్ వీ కెన్ మేక్ ది బెటర్ యూటిలైజేషన్. దాదాపు 14 కోట్ల రూపాయలు మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని అంటే వారికి గతంలో ఇచ్చినటువంటి సంస్థకే ఎక్స్టెన్షను ఈ ఇయర్కి కొనసాగించడం జరిగింది. నెక్స్ట్ ఎనర్జీ. దీంతో డిస్కామ్స్కి ఏదైతే ఆర్ఈసీ నుంచి లోన్ 7,000 కోట్ల రూపాయలకి లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం షరతులతో కూడినటువంటి హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇవి బ్రాడ్గా ఇవాళ క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు. థ్యాంక్ యూ. మీకు డీటెయిల్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమన్నా క్లారిఫికేషన్ అవసరమైతే కమిషనర్. లెట్ మీ కంప్లీట్ మై బ్రీఫింగ్ ఫస్ట్. మీ ఇన్ఫార్మల్ డిస్కషన్ చాలా చెప్పొచ్చు, కానీ ఇన్ఫార్మల్ బ్రీఫింగ్ చాలా ఉంటుంది. బట్ డెఫినెట్గా క్యాబినెట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 41 అంశాలు అవి. మంత్రుల పర్యటన అనేటువంటిది మీరు చూసుంటారు. మంత్రులు మార్నింగ్ ఫ్లైట్ దిగిన తర్వాత 1.5 అవర్లోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఎవరు అక్కడ రిలాక్స్ అవ్వడానికో
ఇంకో రకంగా కాదు. చాలా మంత్రుల ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళందరూ కూడా క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. ఇవాళ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ చేయడం జరిగింది. ఈ లేదు, అది డిఫరెంట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్కి ప్రభుత్వానికి మంత్రులు ఒక పర్యటనకి వెళ్ళారు అని అంటే దానివల్ల వాట్ ఈస్ ది బెనిఫిట్ టు ది స్టేట్, వాట్ ఈస్ ది న్యూ లెర్నింగ్ అనేటువంటిది మనం చూస్తాం. సో ఒకరిద్దరు మంత్రులు ఆల్రెడీ రెడీ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్షం అనేటువంటిది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకి రాష్ట్రంలో వాళ్ళకి తమ గురించి ఆలోచన తప్ప సమాజం గురించి, ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమల గురించి మాట్లాడరు, పరిశ్రమల్ని తరిమేస్తారు. వాళ్ళకి ఒకసారి షెడ్యూల్ మా కమిషనర్ గారు తీస్తున్నారు. మార్నింగ్ 6:40కి వాళ్ళది పికప్ అయితే నైట్ 9 o'clockకి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేలాగా వాళ్ళ ప్రోగ్రామ్ డే 1 మా మంత్రులది. రెండో రోజు లాబీలో ఫస్ట్ టు గ్యాదర్ అట్ 7:45కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 17 hours 5 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ దే కంటిన్యూడ్ టిల్ నెక్స్ట్ డే మళ్ళీ 9:30కి స్టార్ట్ అయిపోతే నైట్ 8 వరకు ప్రోగ్రామ్ నడిచింది. నెక్స్ట్ డే 9కి మొదలైతే మళ్ళీ సేమ్ థింగ్ ఈవినింగ్ 6 దాకా నడిచింది. ఇక్కడ కూడా మీరు వీడియోలు కూడా చూస్తూ ఉన్నట్టారు కదా, స్కూల్లో పిల్లలు కూర్చుని వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్లు. ఇట్ వాజ్ జనరల్గా అడిగితే మంత్రులు చాలామంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన, లేకపోతే అది ఎక్కడ మెక్సికోలో అని ఎవరినో చూసాం కదా సార్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తాడు. చంద్రబాబు గారికి ఆయనకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే, ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది. నారాయణ గారు దాని మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పటికి ఇచ్చారు. మళ్ళీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. వీ హ్యావ్ కంపేర్డ్ విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ది వరల్డ్, ఎవ్రీవేర్. మనం ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి, ప్రైజెస్కి ఎక్కడా కూడా మనం ₹1 తక్కువగా ఉన్నాం, ఎక్కువ లేము అనేటువంటిది వీఆర్ వెరీ వెరీ క్లియర్. మీకు చాలా డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్నారంటే మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా కూడా మరీ ఒక్కసారి మా మంత్రి గారి చేత మేము ప్రెస్ మీట్ పెట్టిస్తాం. సింగపూర్లో వ్యవసాయ విధానాలు నేను ఎన్ని శాఖలు చెప్పాను, మీరు ఎన్ని శాఖల గురించి రాసుకున్నారు, మీరు ఏ పత్రిక నుంచి వచ్చారో తెలీదు. అది కూడా అంతే. క్యాబినెట్ ఇస్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ద బేసిక్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న వాళ్ళకు ఉత్పన్నం కాకూడదు. ఇట్స్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. లెర్నింగ్ మీరు నేర్చుకున్నటువంటిది, సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. సో ఇట్ ఇస్ అ లెర్నింగ్. సింగపూర్ వెళ్ళారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది సింగపూర్లో లేదు. ప్రజల నుంచి వచ్చే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదా? హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. నో, హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ మెకానిజమ్స్. సో కైండ్లీ మీరు వాళ్ళు అడిగినట్టుగా అడిగితే వాళ్ళకు సమాధానం చెప్తా. అది కదా, అది రైట్. థ్యాంక్ యూ.